బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్లోని అంబర్పేట వాసులకు ట్రాఫిక్ కష్టాలు ఇక చిక్పడనుంది. గోల్నాక అంబర్పేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ను ఇవాళ కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఫ్లైఓవర్ తమకు అందుబాటులోకి రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబర్పేట ఫ్లైఓవర్కు సంబంధించిన పూర్తి సమాచారం అక్కడి నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. తదితర ప్రాంతాలలో చాలా ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల చాలా ప్రయాణికులు చాలా ఇబ్బంది పడే ఉంది. వాటి కోసమని కేంద్ర నిధులతో దాదాపుగా 330 కోట్ల రూపాయల వ్యయంతో 1.47 కిలోమీటర్ల దూరం ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ ఈ నెల 5వ తేదీన అఫీషియల్గా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించినారు. ఇప్పటికే దీన్ని రాకపోకలు ఇబ్బంది అవుతుందని సాధారణంగా అనుమతించినప్పటికీ రేపు 5వ తేదీ ఏదైతే ఉందో 5వ తేదీ అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు నితిన్ గడ్కరీ దీన్ని ప్రారంభిస్తున్నారు. అయితే ఇక్కడ ఏ విధంగా ట్రాఫిక్ సమస్య ఉండే దానికి పరిష్కారం ఏముందో ఉన్నదనేది బీజేపీ నేత ఇక్కడ గౌతమ్ రావు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాను. సార్, ఇది గత కొన్ని చాలా ఏళ్ళుగా ఇక్కడ సమస్య ఉండే ట్రాఫిక్, దీన్ని నిర్మించడం వల్ల ఎలాంటి సమస్య తీరే అవకాశం ఉంది? మా నాయకులు కిషన్ రెడ్డి గారు ఇక్కడ అంబర్పేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ అంబర్పేట ప్రజలు ఎదుర్కొన్నటువంటి ట్రాఫిక్ సమస్య దృష్టిలో ఉంచుకొని నేషనల్ హైవేతో మాట్లాడి ఈ యొక్క ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించడం జరిగింది. దీని యొక్క శంకుస్థాపన కూడా నితిన్ గడ్కరీ గారు చేసినారు. ఇది తర్వాత ఉప్పల్ సంబంధించినటువంటి 2 ఫ్లైఓవర్స్ కూడా ఇప్పుడు చేయడం జరిగింది. ముఖ్యంగా అంబర్పేటలో చాలా మధ్యతరగతి పేద ప్రజలు ఉండేటువంటి ప్రాంతము, తర్వాత ఒక పల్లె వాతావరణం ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతోనే, తర్వాత నేషనల్ హైవే కాబట్టి ట్రాఫిక్ వరంగల్ సంబంధించిన ట్రాఫిక్ ఎక్కువ రావడము, కింద స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలుగుతున్న ఆలోచనతోనే ఈ ఫ్లైఓవర్ యొక్క నిర్మాణం చేపట్టాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి పట్టించుకోకపోవడం కారణంగా కొంత ల్యాండ్ అక్విజిషన్ చేయకపోవడం కారణంగా జిహెచ్ఎంసీ ఇది లేట్ అయింది. ఇప్పటికి కూడా కొంత కింద అంబర్పేట ప్రజలకు అయితే కొంత ఇబ్బంది కలిగే విధంగానే ఇంకా కొన్ని ప్రాపర్టీస్ కాంపెన్సేషన్ పే చేసినప్పటికీ కూడా వాటిని వెకేట్ చేయకపోవడం కారణంగా కూడా ఇంకా రోడ్డు క్లియరెన్స్ కాలేదు. అది కూడా చేయాలని చెప్పి పెద్దలు కిషన్ రెడ్డి గారు కూడా ఈరోజు వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది. రేపు 5వ తారీఖు నాడు బ్రహ్మాండంగా సాయంత్రం 5 గంటలకు ఈ యొక్క అంబర్పేట గ్రౌండ్లోనే నితిన్ గడ్కరీ గారి సమక్షంలో ఈ యొక్క ఫ్లైఓవర్ అఫీషియల్గా ఓపెన్ చేయబోతోంది. ఎందుకంటే కింద కొంత పని జరగాలనే ఆలోచనతో ఈ ట్రాఫిక్ను కూడా విడుదల చేయాలని చెప్పి కూడా గతంలో కిషన్ రెడ్డి గారు చెప్పడం కారణంగా ట్రాఫిక్ని అయితే పోనీయడం జరుగుతుంది, కానీ అఫీషియల్గా ఈరోజు ఓపెనింగ్ జరుగుతుంది.